హలో వ్యూవర్స్, ఈరోజు మొత్తానికి గార్డెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. కానీ ఇంకా బండలు క్లీన్ చేయలేదు. మొత్తం నీళ్ళు పట్టేసి ఎరువు అంతా అయిపోయింది. ఇంకా గింజలు పెట్టుకోవడం లేదా నారు నాటుకోవడం. కొంచెం హార్వెస్ట్ ఉంటే వచ్చాను. చిక్కుడుకాయలు ఉన్నాయి, తర్వాత గుమ్మడి ఉంది, ఇంకా చూడాలి ఏమేమి ఉన్నాయని. బీరకాయలు ఉన్నాయి కానీ ముదిరినట్టు ఉన్నాయి. ఇవి అనప గింజలు ఉన్నాయి. ఆ రోజు ఇదిగోండి ఎండి, అవి కూడా కొన్ని అయితే చక్కగా ఎండి కలర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకటి చూడండి, బ్రౌన్ బిస్కెట్ కలర్లో ఉన్నాయి అనప గింజలు. ఈ గింజలు రెడీ అయిపోయాయి. సో ఇవన్నీ కోసేద్దాం ఈరోజు. మొత్తానికి ఎంతెంత వర్క్ ఉంటుంది ఒక గార్డెన్ మెయింటైన్ చేయాలి. అది చిన్నది అవ్వనివ్వండి, పెద్ద గార్డెన్ అవ్వనివ్వండి. చిన్న గార్డెన్ అయితే వర్క్ కొంచెమే ఉంటుంది, పెద్ద గార్డెన్ అయితే చాలా ఉంటుంది. పని మాత్రం పక్కా. అవును, ఆర్గానిక్ ఫుడ్ కూడా ఉండదు. గార్డెనే లేకుంటే వర్క్ ఉండదంట. ఇవి గింజలు అంటే తాట ఎంత లేతది ఉన్నా కూడా వండుకోరు. అనప గింజలు మా సైడ్ అయితే అనప గింజలు అంటాము. ఇవి గింజలే వండుకునేది. బాగా ముదిరితే గుగ్గుళ్ళు లాగా చేసుకుంటారు, ఉడికించి పులుసుకు కానీ దేనికైనా. ఇది వచ్చి పాపిడి చిక్కుడు. ఇటుపక్క అంతా పాపిడి చిక్కుడు ఉంది. అటువైపు వెళ్ళి మనం కోసుకోవాలి. పాడైపోయింది. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇవి. ఇప్పుడు అంత పెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది చిక్కుళ్ళకి. దానికి మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉండాలి వీక్లీ. వచ్చినా రాకపోయినా ఏదో ఒక పెస్టిసైడ్ కానీ, లేదంటే మనకి ఎగమెల్షియన్ కానీ లోపల ఇట్లా దక్కొని ఉన్నాయి, ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఇన్ కేస్ అటాక్ అయిపోయింది, పెయిన్ బంక్ ఎక్కువ వచ్చేసింది అంటే మీరు షాంపూ, మంచినీళ్ళల్లో షాంపూ స్ప్రే చేసుకోవడం. 5 ml షాంపూ, మనం అది అందరికీ తెలిసిందే గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరికి. షాంపూ వాటర్ స్ప్రే చేసేది. మళ్ళీ నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం ఎండ్ వచ్చేలోపే మంచినీళ్ళు స్ప్రే చేసేసేయాలి. లేదా ఫోర్స్గా డైలీ స్ప్రేయర్ ఉంటే ఫోర్స్గా మంచినీళ్ళు పట్టినా కూడా తగ్గిపోతుంది. కానీ కొంచెం ఎక్కడన్నా నిలబడింది అంటే వితిన్ 2-3 days అది పెరిగి ఎంత ఎక్కువ అయిపోతుందో అసలు ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో మనం గమనించుకొని స్ప్రే చేయాలి. లేదంటే ఆయిల్ ఎమల్షన్ ఉంటుంది కదా, గుడ్డు నూనె చేస్తాము, అందులో కాస్త తెల్లగడ్డ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి ఇంగువ ద్రావణం రెగ్యులర్ చేసేయలేదు, వీక్లీ 20 daysకి ఒక్కసారే చెయ్యాలన్నమాట. సో మిగిలిన టైంలో వేరేది అట్లా మార్చి ఏదో ఒకటి అయితే వీక్లీ ఒకసారి ఇస్తూ ఉంటే మనకి సేఫ్ సైడ్. ఒకసారి అంతా స్ప్రెడ్ అయిపోయిందంటే ఇంకేం చేయలేం, మొత్తం మొక్కలు తీసేయాల్సి వస్తుంది. ఇవి చెట్టు చిక్కుళ్ళు. ఇవైతే ఇంకా గుత్తులు వస్తూనే ఉంటాయి మనకి, అక్కడక్కడే ఉంటాయి. పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళంతా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వీటిల్లో కూడా రకాలు ఉన్నాయి. గింజలు కలర్ వేరు, కాయ కూడా షేప్ వేరే ఉంటుంది. ఇవి బాగుంటాయి, పెద్ద రకాలు. ఇవి ఎక్కువ రైతులు వేసుకుంటారు. ఇవి అంటే మార్కెట్కి వచ్చే వెరైటీ అనుకోండి.
అంటే నిండుగంటే ఏం గింజలు ఏం లేవు చూడండి, గింజలు చిన్నవే, కాయ బుడ్డగా ఉంటుంది అంతే, లేతదే ఇది లేతదే, కాయనే అలా ఫ్లఫీగా ఉంటుంది. కొద్ది రోజులు లేట్ అయ్యేసరికి ఇది గడ్డి అదంతా ఉండడంతో కొంచెం పురుగు వచ్చేసి ఈవినింగ్ అయింది కదా, పిచ్చుకలు స్టార్ట్ అయ్యాయి, సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. చెట్టు మీదకి వస్తాయి. ఇల్లు కట్టేటప్పుడు చెట్టు కొట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా. అసలు దాన్ని అలా ఉంచేకి కూడా లేదనమాట, ఎటు కాకుండా ఉంది సైడ్కి. వేర్లు ఖచ్చితంగా గుణాదులకి అడ్డం వచ్చేస్తాయి. వాటికి ఒక షెల్టర్ ఏదన్నా గూళ్ళు ప్రిపేర్ చేసి, సొరకాయ బుర్రలు పారేయట్లేదు నేను, వాటికి ఇల్లులాగా చేద్దామనేసి చూడాలి. చాలా పెద్ద పచ్చిమిరపకాయల చెట్టు, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇంట్లోపు ఇది కాస్త పెరిగింది. ఎంతైనా మనం చెట్టుకి పండించుకొని కోసుకొని వండుకొని తింటే తృప్తి చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ కొయ్యడం కూడా చాలా బాగుంటుంది ఈ ఎండ తక్కువ ఉన్నప్పుడు. ఈ ఎండ ఉంటే వాసిపోద్ది. ముద్ద శంకు పూలు బ్లూ కలర్ చాలా బాగున్నాయి కదా. వీటి సీడ్స్ చాలా లేట్ అవుతాయి, ఇప్పుడు వస్తున్నాయి గింజలు. ఇదిగోండి పీకేసా పొరపాటున, ఇప్పుడు వస్తున్నాయి కాయలు. సో ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది అవి ఎండడానికి. ఇవి హెల్త్కి చాలా మంచిది. సింగిల్ పెటల్ కానీ ఇది కానీ రైస్ చేసుకోవచ్చు టీలోకి. ఇది సైజ్ చూడండి ఎంత ఉందో. టీలోకి అంటే టీలో కంటే స్పెషల్గా వీటితోనే చేస్తామన్నమాట. చాలా మంచిది. ఇది ఈ వాటర్ ఉడికించి తీసి పిల్లలకి రైస్ చేస్తే ఈ దరిద్రుడా, ఇది హెల్త్కి మంచిది, కలర్ఫుల్గా చాలా ఇష్టంగా తింటారు. సో ట్రై చేయండి, చెయ్యకుంటే ఇప్పటి వరకు చేసి ఉంటే ఓకే. చాలా మందికి ఆల్రెడీ అలవాటు. నేను ఇంతకుముందు పాతింట్లో ఉన్నప్పుడు చేసినా కానీ వీడియో పెట్టలే. నాకు డౌటే, అన్నీ డౌటే నీకు. ఇదే డిజైన్లో స్కర్ట్ ఉంటే వాళ్ళు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇవి ఫ్లవర్స్ కోసేస్తే ఇవి కాయలు రావన్నమాట. ఇవి కోసిన చోట ఇది ఎండిపోయి కాయ వస్తుందంట, నాకు కూడా ఐడియా లేదు. సో ఇన్నైతే కోసా, తక్కువ కోసా చాలా మనకి. బుజ్జి చెట్టుకు ఒక్కటి ఉంది, ఇక్కడ కూడా ఒక్కటి ఉంది. అయిపోయి పచ్చిమిరపకాయలు ఇవే ఈరోజు. తీగ రోజా చూడండి, భలే ముద్దుగుంటాయి ఇవి. లైట్ పింకిష్ విచ్చుకునేప్పుడు. మొగ్గ పింకిష్ ఉంటుంది, బేబీ పింక్. అదిగోండి మొగ్గ పింక్, విచ్చుకున్నాక లైట్ పింక్, మళ్ళీ ఫ్లవర్ వైట్ వచ్చేస్తుంది. భలే ఉన్నాయి కదా, గుత్తులు వస్తాయి ఇవి. తీగ చక్కగా అల్లుకోవాలి. గుమ్మడికాయ ఇంతకుముందు చూపించింది బాగానే వచ్చింది కలర్. ఇది కత్తెర అవసరం ఉండదు, గుమ్మడికాయలు ఇంత పెద్దవే కానీ కట్ చేయడానికి ఈజీగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, ఇంకా పెద్దవి అవుతాయి ఇవి.
కార్న్ ఉంది ఒక్కటి, ఇక్కడ అంతా వేసా, ఒకటి వచ్చింది. ఇవి లాస్ట్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో గింజలు. ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి, పాపిడి చిక్కుడు, గుమ్మడికాయ ఇంకా అటువైపు కూడా ఉంది. ఇవి కూడా గింజలు బాగా తయారయ్యాయి, దాక్కొని ఉన్నాయి. వెతికి వెతికి కొయ్యాల్సి వస్తుంది. కస్తూరి బెండ లేతవి కోస్తున్నా. ఎక్కువ సీడ్స్కే వదిలేసా, ముదిరే కొద్దీ కాస్త రెడ్డిష్ వస్తున్నాయి. ముదిరిపోయినాయి, లేట్ అయిపోయింది. కాకరకాయ ఒక్కటి, కాకరకాయ కూడా అయిపోయి ఎండిపోవచ్చింది ఇంకంతా. ఇదెందుకు ఇక్కడ చెత్త ఇలా వేసాను తర్వాత ఒక వీడియోలో చెప్తాను. ఇవి గింజ చిక్కుళ్ళు ఉన్నాయి కానీ ఇవి అన్నీ కొయ్యట్లేదు. చూడండి చాలా బాగుంటాయి. బ్లాక్ సీడ్ ఉంటుంది, 8 వరకు సీడ్స్ వస్తాయి లోపల, 7 to 8. గింజలు అయిపోయాయి ప్రజెంట్. ఇవి మన దగ్గర కొన్నే ఉన్నాయి, ఒక 10-15 మెంబర్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ చూపించాను, ఇక్కడంతా నిండు కాయలు ఉన్నాయి, పైనంతా అన్ని గింజలకు వదిలేసాను. ఈసారి హార్వెస్ట్ గింజ చిక్కుడు అన్ని గింజల కోసమే వదిలేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వేసుకోవచ్చు కాబట్టి సమ్మర్ క్రాప్ లాగా అడుగుతున్నారు అందరూ. సో అంతా ముదరాలి. ఓహో, అటువైపు ఉన్న పర్పుల్ బీన్స్ ఇటువైపుకి వచ్చింది. ఈసారి ఇవి కూడా ఎక్కువ వేస్తాను. వింగడ్ బీన్స్ నిండుగా వచ్చేసాయి ఈసారి క్రాప్. ఫుల్ ఉన్నాయి, ముదిరినేటికి గమనించుకొని కొయ్యాలి. ఇది ఒక్కటే ముదిరింది, ముదిరితే ఎంత సైజు వచ్చిందో చూడండి. ఇది ముదిరింది, అంతా లేతదే, చాలా ఉన్నాయి. చాలా లేతగా ఉన్నవి, చిన్న చిన్నగా ఉన్నవి మనము సలాడ్లోకి వేసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా. వీటి సీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, అందుకే కొయ్యట్లేదు, అంటే సీడ్స్కి ఉంచట్లేదు, సారీ కొయ్యట్లేదు అంటున్నా, కోస్తూ అన్నీ కోసేస్తూ. అవ్వలేదు ఆంటీ, స్టార్ట్. ముదిరిపోయింది, ముదిరలే, మంచిగా పెరిగింది బాగా. వంకర టింకర అయిపోయింది, తీగలు అడ్డం వచ్చినట్టున్నాయి. ఇక్కడంతా లేత ఉన్నాయి చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా కొన్ని దాక్కొని ఉన్నాయి. వీటికి సీడ్స్ వస్తాయని కూడా తెలియదు నాకు. క్రోటన్ అంటారో ఏమో వీటిని. సీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉంది ఒక గుమ్మడికాయ,
కిందబ్బా ఇది ముళ్ళు ముళ్ళు ఉంటుంది కాడ. చిక్కుడుకాయలు ఇంకా ఇటు పక్క ఉన్నాయి, బట్ చీకటి పడుతుంది. చిన్నోడు సతాయిస్తున్నాడు, వచ్చేసాడు ఇంటి దగ్గర నుంచి. పదా అన్నా పాప బవి. ఓకే, ఊరికట్లా చూసి వేసేయాలి. చేపట్టు, ఎగిరిపోతుంది. వేసే వేసే వేసే, ఇంకా నీళ్ళల్లో వేసే. అన్నీ వేస్తే ఎట్లా? ఎగురుతుంది ఎగురుతుంది. ఇక ఒకటి ఒకటి టెర్రస్ పైన వేసాను నేను కార్న్, అయితే ఫుల్ వచ్చాయి చూడండి. నార్మల్ కంకులు ఇవి, స్వీట్ ఏం కాదు నాన్న. చేపలు వద్దు ఇంకా. ఇదేం చెప్పు? కంకలు కాదు, నేను ఇప్పుడు చెప్పింది కాపీ చేస్తున్నాడు. కార్న్ స్వీట్ కాదు, ఇది నార్మల్దే. స్వీట్ కార్న్ కదా, నార్మల్ కార్న్. వద్దులే, మాకు స్వీట్ కార్న్ అంటే ఇష్టం. మొత్తానికి నిండుగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇవంతా చీకటి పడిపోతుంది, టేబుల్ పైన అంతా ఓపెన్ చేసి పెట్టేంత టైం లేక ఇట్లే చూపించేస్తున్నాం. తిననా? కొన్ని కస్తూరి బెండ, చిక్కుళ్ళు, ఇవన్నీ కూడా రకరకాల చిక్కుళ్ళు, అనపగింజలు ఉన్నాయి కింద. ఇవైతే బోలెడన్ని వచ్చాయి. ఇవన్నీ కనిపించాలి బాగా స్క్రీన్లో అనేసి. చూడండి ఎన్ని వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. కార్న్, కొన్ని ఫ్లవర్స్. చూడండి బాను గమ్మనుండి, మా నీళ్ళల్లో చేపెట్టద్దు. మిర్చి, రెండు అనపగింజలు చూపిద్దామని వేస్తున్నా ఇందులో. ఇంకా తీసుకెళ్ళడానికి కూడా ఇది పెద్దది ఈజీగా ఉంటుంది. ఇంకొండి అనపగింజలు, కలర్ బాగా డిఫరెంట్ ఉన్నాయి, బిస్కెట్ కలర్లో ఉన్నాయి మంచిగా. ఇది ఒక రకం అదే పాపిడి చిక్కుడు. గుమ్మడికాయలు, ఫ్లవర్స్. ఇది ఈరోజు టీ హార్వెస్ట్. బాయ్ నాన్న, బాయ్ చెప్పు. ఇంకొద్దు, చేపలతో పని లేదు. వద్దు 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 వద్దు, పాపం నాన్న, అవి భయపడతా ఉంటాయి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి నేను. ఎక్కడ చూడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక డబ్బా ఉంటుంది కదా, ఒక డబ్బా తీసుకొని, ఆ చెగ్గు తీసుకొని, ఒక చేప తీసుకొని, ఆ డబ్బాలో కొన్ని నీళ్ళు వేసి ఓకే 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 పెట్టు. ఇవి పీచ్ కలర్ ఫ్లవర్స్, లోటస్. రేపటికి విచ్చుకుంటాయి. ఇక్కడ చిన్న మొగ్గ లోపలికి ఇంకా ఉంది. ఇవి రేపటికి ఓపెన్ అవుతాయి. భలే ఉంటాయి ఇవైతే. లేమా గట్టిగా ఉంది. మట్టి రాయి పా. గుమ్మడికాయ తీసుకెళ్తున్నాడు చూడండి. చిన్నోడు చిన్న గుమ్మడికాయ, పెద్దోడు పెద్ద గుమ్మడికాయ తీసుకెళ్తున్నాడు. చెన్ను హాయ్ చెప్పు కెమెరామ్యాన్తో. సుష్మా